ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకంగా క్రీస్తు ప్రభువు రక్తములో కడగబడి తన దేవుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నా. గడిచిన వారంలో మనం క్రమము అక్రమము అన్న అంశాన్ని ధ్యానిస్తున్నాం. చాలా సంగతులు మనం నేర్చుకున్నాం. ఇది మరికొంత ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నా. క్రైస్తవ జీవితంలో క్రమం ఏంటంటే మన జీవితాన్ని అపోస్తల బోధ ప్రకారము మనం కట్టుకోవడం క్రమం అండి. గణిత శాస్త్రానికి ఏ విధంగా ఒక ప్రామాణికం ఉంటుందో దాని ప్రకారం చేసినప్పుడే మనం వేసే అంకెలు ఎట్లా రైట్ అవుతాయో అట్లాగా అపోస్తల బోధ ప్రకారం మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నప్పుడు అది క్రమం అవుతుంది. మనం బాప్తిసం చేసుకున్నాం, అది క్రమమైన బాప్తిసం కావాలంటే అపోస్తల బోధ ప్రకారం మనం బాప్తిసం చేసుకోవాలి. మన ఆరాధన అపోస్తల బోధ ప్రకారం మన ఆరాధన ఉంటే అది క్రమం అండి. అది కాకుంటే అక్రమం అవుతుంది. క్రైస్తవ జీవితంలో ఏదైనా సరే అది క్రమము అంటే అపోస్తల బోధ ప్రకారం ఉండాలి. కనుక తీర్పు దినాన క్రీస్తు ప్రభు అక్రమము చేయవారా నా దగ్గర నుంచి తొలగిపోండి, మీరెవరు నాకు తెలియదు, మిమ్మల్ని నేను ఎరుగను అంటాడు. కాబట్టి అక్రమము అని ఏదైనా ఆలోచన చేసినప్పుడు 20 వచనంలో ప్రభు అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోక మందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడు ప్రవేశించును అంటాడు. అనగా అక్రమము ఏంటి అంటే తండ్రి చిత్త ప్రకారం చేయకపోవడం అక్రమము. అక్రమం చేయవారిని మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. తండ్రి చిత్త ప్రకారం ప్రవర్తించని వాడు, చేయని వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడండి. అనగా తండ్రి చిత్త ప్రకారం చేయడం అది క్రమము. క్రైస్తవ జీవితంలో తండ్రి చిత్త ప్రకారం మనము ప్రవర్తించలేదనుకోండి, మన జీవితాన్ని కట్టుకోలేదనుకోండి, అది అక్రమం, పరలోక రాజ్యంలో ప్రవేశం లేదండి. కాబట్టి తండ్రి చిత్తము ప్రతి క్రైస్తవులు తెలుసుకోవాలి. దేవుని చిత్తం అంటే దేవునికి ఇష్టము ప్రతి క్రైస్తవులు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే ఆ చిత్త ప్రకారం చేసినప్పుడే పరలోక రాజ్యానికి మనం వెళ్తాం. మేము దయ్యాలు కొట్టాము, అద్భుత కార్యాలు చేసాము, ఆశ్చర్య కార్యాలు చేసాము, ప్రవచించాము, ఎన్ని చేసినా తండ్రి చిత్త ప్రకారం లేకుండా ఉంటే అది అక్రమము చేయవారా అంటే మన భక్తిగా ఉన్న తండ్రి చిత్త ప్రకారం మన జీవితం లేదనుకోండి అక్రమము అయిపోతున్నాడు. క్రీస్తు ప్రభు మీరెవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి తండ్రి చిత్తము ఈ లోకంలో మనము తండ్రి చిత్తాన్ని గ్రహించాలి. మత్తయి యోహాను రాసిన పత్రికలో చక్కని మాటలు మనం చూస్తాం. మత్తయి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలలో మనం గమనించినట్లయితే 16 నుంచి లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడండి. నేత్రాశ కానీ, శరీరాశ కానీ, జీవడంబము కానీ ఇది తండ్రి వలన పుట్టినవి కావండి, ఇవి లోక సంబంధమైనవి అంటాడు. లోకమును దాని ఆశ గతించును కానీ, అనగా లోకంలో ఉన్న ఆశలు ఏంటంటే నేత్రాశ, శరీరాశ, జీవడంబము. ఇవి లోక సంబంధమైనవి. ఇవి గతిస్తాయి. లోక సంబంధమైన నేత్రాశ, శరీరాశ, జీవడంబము గతించిపోతాయి. అయితే దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. తండ్రి చిత్తము జరిగించేవాడు, నువ్వు తండ్రి చిత్తము జరిగించినప్పుడే నిరంతరం అనగా ఎటర్నల్ లైఫ్ తండ్రితో నిత్యం మనం ఉంటాం. గమనించండి, తండ్రి చిత్తం జరిగించకపోతే అక్రమం. అది లోకంలో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవడంబము అవి గతించిపోతాయి. అయితే తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారు నిరంతరము
నిలుస్తారు. కాబట్టి నువ్వు నేను నిరంతరము జీవించాలంటే, తండ్రితో పాటు పరలోక రాజ్యంలో నిరంతరం మనం జీవించాలంటే ఏం తెలుసుకోవాలంటే తండ్రి చిత్తాన్ని తెలుసుకోవాలి, తండ్రి ఇష్టాన్ని తెలుసుకోవాలి. తండ్రి ఇష్టాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో అదే క్రమము, తెలుసుకుని ప్రవర్తించడం, జరిగించడం క్రమం అంటే నిత్యం మనం నిలవాలంటే. మన బైబిల్లో మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో క్రీస్తులో ఒక చక్కని మాట అంటాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం చాలా శ్రేష్టమైన మాట అక్కడ క్రీస్తు ప్రభు అంటాడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి మనం చదివినట్లయితే చక్కని మాట అక్కడ క్రీస్తు ప్రభు అన్న మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన జనసమూహముతో ఇంకా మాట్లాడుతుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో కూడా మాట్లాడకూడదు వెలుపల నిలిచి ఉండేది. క్రీస్తు ప్రభు జనసమూహంతో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభుతో మాట్లాడడానికి ఆయన తల్లి తర్వాత సహోదరులు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సంగతి క్రీస్తు ప్రభు తెలియజేశారండి. అప్పుడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో కూడా మాట్లాడవాలని వెలుపల నిలిచున్నారని ఆయనతో చెప్పాను. అనగా క్రీస్తు ప్రభు, అయ్యా మీ తల్లి గారు మీ సహోదరులు మీతో మాట్లాడాలని బయట నిలిచున్నారని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు ఒక చక్కని మాట అంటున్నాడండి, శ్రేష్టమైన మాట. ఏమంటున్నాడంటే, తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయబడి నా సహోదరులను నా సహోదరియు నా తల్లియు కలిను. పరలోకములో ఉన్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే, తండ్రి చిత్తకు చెప్పున చేయవాడే. చాలా క్లియర్గా శ్రేష్టంగా క్రీస్తు అంటాడు. క్రీస్తు ప్రభువుకు సహోదరులు ఎవరో, క్రీస్తు ప్రభువుకు తల్లి ఎవరో, క్రీస్తు ప్రభువుకు సహోదరి ఎవరో. మనందరూ క్రీస్తు ప్రభువుకు సహోదరులు అవ్వాలంటే పరలోకమందు ఉన్న తండ్రి చిత్త ప్రకారం చేయాలి. జాగ్రత్తగా గమనించండి. తండ్రి చిత్త ప్రకారం జరిగించువాడే నిరంతరం నిలుస్తాడు. తండ్రి చిత్త ప్రకారం చేయబడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. తండ్రి చిత్త ప్రకారం చేయబడే క్రీస్తు ప్రభు సహోదరుడు, తల్లియు సహోదరి క్రీస్తు ప్రభు అన్న మాట్లాడి. కాబట్టి తండ్రి చిత్తము మనం తెలుసుకోకుండా ఉంటే క్రీస్తు ప్రభువు సహోదరులు అవ్వలేము. మనము తండ్రి చిత్త ప్రకారం చేయకుండా ఉంటే పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేము మనము. కాబట్టి తండ్రి చిత్త ప్రకారం మనము చేయకుంటే మీరెవరో నాకు తెలియదు, లేకపోతే నేను వెళ్తాను అక్రమం చేయవాళ్ళారా అంటాడు. కాబట్టి తండ్రి చిత్త ప్రకారం చేయకుంటే అక్రమం చేయవాళ్ళు నా నుంచి వెళ్ళిపోమంటాడు. క్రీస్తులను సహోదరులను అవలేమండి. కాబట్టి తండ్రి చిత్త ప్రకారం మనందరం కూడా చేయవారుగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఆ 10వ వచనంలో క్రీస్తు ప్రభు ప్రార్థన నేర్పిస్తూ శిష్యులకు మీరులాగా ప్రార్థన చేయడం చెబుతూ, పరలోకమందున నా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక అంటాడు. అనగా దేవుని ఇష్టం ఎక్కడ నెరవేరుతుందంటే దేవుని చిత్తము పరలోకమందు నెరవేరుతుంది. దేవుని చిత్తం పరలోకంలో నెరవేరుతుంది. ఆ ఇష్టము భూమి మీద కూడా నెరవేరాలని ప్రార్థన చేయండి అంటే ఆయన చిత్తము భూమి మీద నెరవేరాలి. లూకా సువార్తలో క్రీస్తు ప్రభు బలియాగానికి ముందు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు లూకా సువార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయం 41వ వచనంలో మనం గమనించినట్లయితే వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాలుని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించును. ఇష్టము చిత్తము రెండింటిని ఇక్కడ మనం చూస్తున్నాం.
నా ఇష్టం కాదు నీ చిత్తం జరగని అంటాడు. ఆ ఇష్టమే చిత్తం అండి. అయ్యా నీ చిత్తం ఒకటి గిన్నెను నా నుంచి తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తం ప్రకారం జరగని అంటాడు. అనగా క్రీస్తు ప్రభు బలియాగంలో కూడా దేవుని చిత్తము జరగాలని క్రీస్తు ప్రభు ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నామండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము నెరవేర్చడం క్రమము క్రైస్తవులు వారే పరలోక రాజ్యానికి వెళ్తారు. దేవుని చిత్తము జరిగించువాడే క్రీస్తు ప్రభువుకు తల్లి తండ్రి, క్రీస్తు ప్రభువుకు క్షమించండి, క్రీస్తు ప్రభువుకు తల్లి, క్రీస్తు ప్రభువుకు తల్లి సహోదరి సహోదరుడు. దేవుని చిత్తం జరిగించువారే నిరంతరం నిలుస్తాడు. క్రీస్తు ప్రభు కూడా భూలోకంలో దేవుని చిత్తము నెరవేర్చబడాలని ప్రార్థన నేర్పించినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని చిత్తము చాలా ప్రాముఖ్యమైందండి. ఆ చిత్తాన్ని మనం తెలుసుకోకుండా ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళలేము. మనం క్రీస్తులకు సహోదరులు కాలేము, నిత్యము తండ్రి దేవునితో ఉండలేము. కాబట్టి దేవుని చిత్తము మనం తెలుసుకో. దేవుని చిత్తము రోమిలకు రాసిన పత్రికలో చాలా చక్కని డెఫినేషన్ మనకు కనిపిస్తుందండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివినట్లయితే చాలా చక్కని డెఫినేషన్ కనిపిస్తుంది మనకండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. రెండవ వచనంలో చాలా ప్రాముఖ్యం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన పరచడం వలన రూపాంతరము. ఇలాగా క్రైస్తవులకు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఈ లోక మర్యాదను అనుసరించద్దు, ఈ లోక మర్యాదను అనుసరించద్దు. క్రైస్తవులు మనం లోకంలో చాలా మర్యాదలు ఉన్నాయి, వాటిని నువ్వు నేను అనుసరించకూడదండి. లోకంలో మర్యాదలు, లోకంలో ఆచారాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు మనం ఎక్కడన్నా ప్రయాణం చేస్తుంటాం, బస్సులో ట్రైన్లోనో, ఎక్కువ మంది ట్రైన్లో సిగరెట్ తాగుతూ ఉంటారు. వాడు తాగుపోతే ఏం చేస్తాడు, సిగరెట్ పెట్టి ఒకటి తీసుకుంటావా అంటాడు, ఆఫర్ చేస్తాడు. అదేంటంటే లోక మర్యాద. అలా ఒక సిగరెట్ నేను తాగుతున్నాడు, నువ్వు కూడా తాగుతావా అంటాడు. రెడ్డి బ్రదర్ పోదాము అనేసి లోక మర్యాద చెప్పిన బ్రాందీని ఆఫర్ చేస్తాడు. ఇలాంటి మర్యాదలు చాలా ఉన్నాయండి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు లోక మర్యాదను అనుసరించొద్దు. మర్యాద కోసం చాలా మంది నేను చాలా ఆఫర్స్ చేస్తారు. చుట్టుపక్కల వారు, ఫ్రెండ్స్, ఇరుగు పొరుగు వారు మర్యాద కోసం అని నువ్వు దాంట్లో ఎలుపెట్టామనుకోండి, శాపగ్రస్తులం అవుతాం. కాబట్టి దేవుని బిడ్డలు క్రైస్తవులు లోక మర్యాదను అనుసరించొద్దు. లోకంలో చాలా మర్యాదలు ఉన్నాయి, చాలా ఆఫర్స్ ఉంటాయి, వాటిని అనుసరించొద్దు. చాలా క్లియర్గా అపోస్తల బోధ ద్వారా దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, డైరెక్ట్గా చెప్తున్నాడు. ఎన్ని ఆఫర్స్ చేసినా, ఎన్ని నీకు అనుకూలంగా మర్యాద చెప్పులు చేసినా, అయ్యో మర్యాద కోసం చేస్తున్నారని దానికి లొంగిపోవద్దు అంటాడండి పుస్తకాత్మకుడు. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించండి. దేవుని చిత్తాన్ని గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని చిత్తం అంట ఉత్తమమైనది, దేవుని చిత్తము అనుకూలమైనది, దేవుని చిత్తము సంపూర్ణమైనది. దేవుని చిత్తాన్ని నువ్వు నేను తెలుసుకోవాలి. ఎందుకంటే పరలోక రాజ్యంలో మనం ఉండాలి, నిరంతరం జీవించాలి. ఆయన చిత్తం గురించి చెబుతూ పరిశుద్ధాత్మ దేవుడు అది ఉత్తమమైనది అంటున్నాడండి. చాలా శ్రేష్టమైనది. అదే క్రైస్తవులకు అపోస్తుల బోధ, చాలా శ్రేష్టమైన బోధ. తన ఇష్టానంతా పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తుల ద్వారా మనందరికి కూడా ఆయన ఇచ్చిన్నాడు. ఒకసారి అప్పగించబడినటువంటి బోధ చాలా శ్రేష్టమైనది.
ఆయన ఇచ్చిన బోధ అనుకూలమైనదండి, అసాధ్యమైనది కాదు. నువ్వు నేను చేయగలిగిందే దేవుడు ఇస్తున్నాడు. చేయలేంది ఆజ్ఞలు మన మీద మోపట్లేదండి. అనుకూలమైనది, అందరూ చేయడానికి అనుకూలమైనటువంటి బోధనే అపోస్తుల బోధ. దేవుడు చెప్తున్నది. చాలా మంది అయ్యో మేము వండలేము చేయలేము అనుకుంటారు. అయితే ఉండడానికి ప్రయత్నం చెయ్యి, చేయడానికి ప్రయత్నం చేయి, నిలబెట్టగలిగిన శక్తివంతుడు దేవుడు అంటాడు. కాబట్టి మనం అందరము చేయగలిగిన అనుకూలమైనది దేవుడు చెప్తున్నాడండి. దాంతో దేవుడు చెప్తున్నమాట సంపూర్ణమైనది. అని ఆయన ఇచ్చిన బోధ, ఆయన ఇష్టము, ఆయన తెలియజేసినటువంటి ఆయన ఇష్టము సంపూర్ణమైనది. నువ్వు నేను కలపాల్సిన అవసరం లేదండి. ఈ గ్రంథము పరిపూర్ణమైంది అంటాడండి. ఈ గ్రంథంలోకి ఏమి కలపకూడదు, ఏమి తీసేయకూడదండి. క్రైస్తవులకు ఏమైతే ఇవ్వాలనుకున్నాడో దేవుడు తన ఇష్టాన్ని అంతా కూడా అపోస్తుల ద్వారా ఆయన తెలియజేశాడు. అది సంపూర్ణము. పరలోకం నుంచి దేవదూత వచ్చి చెప్పినా కూడా అది దేవుడి ఇష్టం కాదండి. వేరే వేరే వాళ్ళ యొక్క తలంపుల నుంచి వచ్చిన ఊహలు చెప్తే అది దేవుడి ఇష్టం కాదు. అది ఎక్కడి నుంచి పుట్టిందంటే సాతాను నుంచి పుట్టిందని నాకు అనుకోవాలి. సాతాను బోధవుతుంది, దూత వచ్చి చెప్పదు. అపోస్తులే మళ్ళా వచ్చి నీకు బోధించరు, వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. కాబట్టి దేవుడు ఒకసారి పరిశుద్ధులకు అప్పగించాడు బోధ. ఆ బోధ గురించి మనం పోరాడాలి. అంచితం ఒకసారి మనకు తెలియజేశాడు, మరలా ఆయన తెలియచేయండి. ఆయన పూర్తి చేశాడు, సంపూర్ణం చేశాడు. మనుషులు స్వార్థపరులుగా ధనాపేక్షతో పేరు ప్రఖ్యాతుల కోసం దేవుడు నాకు ఇది చెప్పాడు, అది చెప్పాడు, ఇది తెలియజేశాడు, అది తెలియజేశాడు అని ఈరోజు అనేక మంది మనుషులు మన స్వార్థ ప్రియులుగా అనేకమైనటువంటి కల్పితాలు చేస్తున్నారు. ప్రియబిడ్డ, కల్పితానికి చోటు లేదు. ఆయన చిత్తము సంపూర్ణమైనది, నో డౌట్ అండి. ఆయన చిత్తం సంపూర్ణమైనది. ఒక సేవకుడు, ఒక సువార్తకుడు ఎలా ఉండాలి దేవుడు చెప్పాడు. ఒక భార్య ఎలా ఉండాలి దేవుడు చెప్పాడు అపోస్తుల బోధ ద్వారా. బాప్తిస్మం ఎలా తీసుకోవాలి అపోస్తుల బోధ ద్వారా. ఆరాధన ఎలా చేయాలి, ఒక స్త్రీ తన గృహాన్ని ఎలా కట్టుకోవాలి, స్త్రీ యొక్క బాధ్యతలేంటి, పురుషుని బాధ్యతలేంటి, అన్నింటి సంపూర్ణంగా చెప్పాడు. సంఘానికి సరస్యము సంపూర్ణంగా దేవుడు చెప్పాడు. దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించాలి చాలా క్లియర్గా అపోస్తలుల బోధ ద్వారా దేవుడు మనకు చెప్పాడు. కాబట్టి దేవుని చిత్తము సంపూర్ణమైనది. గమనించండి, ఆయన చిత్త ప్రకారం చేయవాడు నిరంతరం నిలుస్తాడు. ఎటర్నల్ లైఫ్ అండి. ఆయన చిత్త ప్రకారం చేయవాడు ఆయన సహోదరుడు, ఆయన సహోదరి. ఆయన చిత్తం భూలోకంలో నెరవేర్చబడాలని ఆయన ప్రార్థన చేశాడు, ప్రార్థన నేర్పించాడు. ఆయన చిత్త ప్రకారం జరిగించువాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఆయన చిత్తము శ్రేష్టమైనది, ఉత్తమమైనది. ఆయన చిత్తము అనుకూలమైనది, ఆయన చిత్తము సంపూర్ణమైనది. డైరెక్ట్ గా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు వాక్యం ద్వారా అండి. ఆయన చిత్తము వేరే వేరే వాటికి తావలేదు. వేరే వేరే ఏమొచ్చినా కూడా అతను సాతాను నుంచి కలిగినవే కానీ దేవుడి నుంచి కలిగినవి కాదన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆయన చిత్తము చాలా క్లియర్ గా ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన చిత్తం చాలా శ్రేష్టమైనదిగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన సిద్ధం ఏంటి అని ఆలోచన చేస్తే, దేవుని యొక్క ఇష్టం ఏంటి అని ఆలోచన చేస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 33
8 నుంచి మనం చదువుకున్నట్లయితే చక్కని మాటలు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు. ఇక్కడ చాలా క్లియర్ గా క్రీస్తు అంటున్నాడు, నా ఇష్టము అనగా నా చిత్తము, నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చితిని. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుంచి నేను దిగి వచ్చాను. క్రీస్తు ప్రభువే తండ్రి చిత్త ప్రకారము నడుస్తూ ఉన్నాడు. అయ్యా నా చిత్తము కాదు, నీ చిత్త ప్రకారమే జరిగి అంటున్నాడు క్రీస్తు ప్రభు. అంటే నా ఇష్టాన్ని నెరవేర్చడం నేను రాలేదంటున్నాడు. క్రీస్తు ఈ లోకంలో ఉన్నన్ని రోజులు తన ఇష్ట ప్రకారం కాదండి, తండ్రి ఇష్ట ప్రకారం జరిగించడానికి ఆయన వచ్చాడు. తండ్రి ఇష్ట ప్రకారం తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు నేను పరలోకం నుంచి దిగి వచ్చింది. అయినను నాకు అనుగ్రహించమన్న దాని అంతటిలో నేనేమీ పోగొట్టు కనుక అంతదిన దానిని లేపుటకే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము. కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచు ప్రతి వాడు నిత్య జీవం పొందుటే దేవుని ఇష్టము, దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటంటే క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి క్రీస్తు ప్రభు అనుగ్రహించు నిత్య జీవం పొందాలి. మనందరం కూడా ఏం చేయాలంటే నిత్య జీవం పొందడము దేవుని చిత్తము. గమనించండి, క్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచడం, నిత్య జీవం పొందడం దేవుని చిత్తము. చాలా క్లియర్ గా డైరెక్ట్ గా క్రీస్తు ప్రభు అన్న మాట. మనందరం కూడా నిత్యం పొందాలి. దేవుడు అంటాడు, దుర్మార్గుడు మరణం పొందుట నాకు ఇష్టము లేదు, నాకు సంతోషము లేదు. హెజ్కేలు గ్రంథం ఒకసారి చూద్దాం. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. చాలా చక్కని మాట అక్కడ చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరోసారి మీతో పంచుకున్నాడు. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో చక్కని మాట అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాడండి. 33:11 కాగా వారికి ఇట్లనుము నా జీవము తోడు దుర్మార్గుడు మరణం పొందుట వలన. మా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడండి. దుర్మార్గుడు మరణం పొందుట వలన నాకు సంతోషము లేదు అంటాడు. అనగా మనం దుర్మార్గుడిగా ఉంటూ పాపములోనే జీవిస్తూ పాపములోనే పోరాడుతూ పాపములోనే బ్రతుకుతూ మనం మరణించడము దేవునికి సంతోషము లేదండి. దేవుడి చిత్తం ఏంటంటే మనం నిత్య జీవం పొందాలని దేవుడి చిత్తము. పరలోక రాజ్యంలో మనం ఆయనతో పాటు నిత్యము జీవించాలని దేవుడి ఇష్టము. నువ్వు పాపిగా ఉండి మరణించడము దేవునికి సంతోషము లేదు అంటాడండి. సంతోషం లేదు అంటాడు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి బ్రతుకుల వల్ల నాకు సంతోషము కలుగును. దుర్మార్గుడిగా ఉండి మరణించడం దేవునికి సంతోషం లేదు. తన దుర్మార్గతను వదిలి బ్రతకడము నాకు సంతోషం అంటాడు. కాబట్టి పాపిగా ఉండే మరణించడం దేవునికి ఇష్టం లేదు. దేవుని ఇష్టం ఏంటంటే నేను పాపం నుంచి విడిపించబడి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి మన నిత్య జీవము పొందడము దేవుని ఇష్టము. ఎందుకంట్లాగా పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయబడి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. తండ్రి చిత్తం ఏంటంటే నేను పరలోక రాజ్యంలో నిత్యము ఆయనతో ఉండాలని ఆయన చిత్తము. నువ్వు పాపంలో ఉండి మరణించడం దేవునికి ఇష్టం లేదండి. పాపాన్ని విడిచిపెట్టాలి, మానవుడు పొందాలి, క్రీస్తు యేసుని వాక్యం తీసుకోవాలి, క్రీస్తుని ధరించుకోవాలి, క్రీస్తు యేసునందు నీ యొక్క జీవితాన్ని కొనసాగించాలి. దేవుని ఇష్టం అండి. కనుక దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడతాడు. ఆయన ఇష్టాన్ని తెలియజేస్తున్నాడు. పాపంలోనే ఉంటే ఆయనకి ఇష్టం లేదు. పాపం నుండి మరణించడం ఆయనకు సంతోషం లేదు. నిత్య జీవం పొందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంకా పాపంలో ఉన్నా మనకు దేవుడు బ్రతిమాడుతూ హెచ్చరిక చేస్తున్నాడు. ఆ పాపాన్ని విడిచిపెట్టు, క్రీస్తు యేసుని పాపం తీసుకో, పాప క్షమాపణ చెప్తున్నాం. ఆ మనసు శ్రేష్టమైన క్రైస్తవులుగా జీవించి
క్రైస్తవులు ఈ లోకంలో మనం సాధించినట్టు నిత్యము కనుక మనం నిత్య జీవంలో ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఇష్టం అదండి. కాబట్టి అనేకులకు దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాం మనం. అయితే ఆయన ఇష్టాన్ని నువ్వు నెరవేరుస్తావా? ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తావా? ఆయన చిత్తం నువ్వు మారుమనసు పొందాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. అందుకే క్రీస్తు ప్రభు మా కల్వరిలో బలిగా అర్పణగా అర్పించి క్రీస్తు ప్రభును ఆ కల్వరిలో శ్రమలో పొందాడు, భయంకర వ్యాధి అనుభవించాడండి. కారణం ఏంటంటే నువ్వు రక్షించబడాలని, నువ్వు పాపిగా ఉండి మరణించకూడదండి. కాబట్టి దేవుని ఇష్టం ఏంటంటే నేను నిత్యము తండ్రితో ఉండాలని దేవుని చిత్తము. చాలా క్లియర్గా డైరెక్ట్గా వాక్యం ద్వారా దేవుడు మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. రెండుగా గమనించినట్లయితే చాలా చక్కని మాటను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి రాసిన పత్రిక దేవుని ఇష్టం ఏంటి? 4వ అధ్యాయము. మత్తయి రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇందాక మనం చదువుకున్న పాఠ్య భాగము 4వ అధ్యాయము 3వ వచనంలో చాలా శ్రేష్టమైన మాటను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు పరిశుద్ధులకటే అనగా మీరు జాగ్రత్తలకు దూరంగా ఉండే దేవుని చిత్తము. మనందరం ఎలా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడంటే ఆయన చిత్తం ఏంటంటే పరిశుద్ధులు అగుట దేవుని చిత్తము. పరిశుద్ధులు అగుడము, పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తం. పరిశుద్ధంగా ఉండడం అంటే జాగ్రత్తములకు దూరముగా ఉండడం. ప్రత్యేకంగా యవనస్తులకు అపోస్తలుల ద్వారా దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ, నా ఇష్టం నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే నువ్వు జాగ్రత్తలకు దూరంగా ఉండాలి. వివాహం చేసుకున్న తర్వాత పాపం చేస్తే అది వ్యభిచారం అవుతుంది. వివాహం చేసుకున్న తర్వాత స్త్రీ పురుషులుగా భార్య భర్తలు కాకుండా వేరే విధంగా పాపం చేస్తే వ్యభిచారం అవుతుంది. వివాహం కాకముందు యవన కాలంలో స్త్రీ పురుషులు ఏకమవుతాయండి, అది జాగ్రత్తం అవుతుంది. ఆ జాగ్రత్తం నుంచి దూరంగా ఉంటూ పరిశుద్ధంగా ఉండడము దేవుని చిత్తం అండి. యవనస్తులకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. అయితే దేవుని వాక్యానికి లోబడే యవనస్తులు, దేవుని వాక్యానికి విధేయత చూపించే యవనస్తులు దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి వారిని ఆయన ఇష్టాన్ని చెప్తున్నాడు ఖచ్చితంగా అండి. ఆయన ఇష్ట ప్రకారం చేస్తే పరలోక రాజ్యంలో ఉంటాం. ఆయన ఇష్టం భూలోకంలో నెరవేరాలని ప్రార్థన నేర్పించాడు దేవుడు అండి. ఆయన ఇష్ట ప్రకారం చేస్తే, ఆయన చిత్త ప్రకారం చేస్తే నిరంతరం మనం జీవిస్తాం. అత్యంతం ఏంటంటే జాగ్రత్తకి దూరంగా ఉండడం, పాపానికి దూరంగా ఉండడం అనిష్టమండి. యేసేపును ఎన్నిసార్లు దేవుడు మనకు యవన కాలంలో ఒక చక్కని మోడల్గా యేసేపును మనకు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఆది కాండంలో ఎన్నిసార్లు మనం చూస్తున్నా, ఆది కాండము 19వ అధ్యాయం యేసేపు ఒక చక్కని మోడల్గా మనకు కనిపిస్తున్నాడండి. జాగ్రత్తకి దూరంగా పారిపోయినటువంటి యేసేపు 7వ వచనంలో గమనిస్తే 39 7వ వచనంలో 6వ వచనంలో యేసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యేసేపు మీద కన్ను వేసి తన సిద్ధను చేయించమని, అయితే అతడు ఒప్పక చేయించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు ఖరీదంగా నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంట్లో ఏమున్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేనట్టు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము పట్టుకుందును అని తన యజమాని బాధపడెను. దినదినము ఆమె యేసేపుతో మాట్లాడుతున్నాను, కానీ అతడు ఆమెతో చేయించుడికైనను ఆమెతో ఉండుడికైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఎవరి కాలంలో యేసేపు ఒక చక్కని మోడల్ అండి. పరిశుద్ధతను కాపాడుకున్నాడు.
దినదినము ఎంత శోధించినా దేవునికి విరోధకరమైన దుష్కార్యం నేను చేయను అంటూ తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నాడు యేసేపు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి యవనస్తులు పరిశుద్ధంగా జీవించడం దేవుని ఇష్టమండి. జాగ్రత్తకి దూరంగా ఉండడము దేవుని చిత్తము. దేవుడు ఆ యొక్క స్థితిని మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధంగా ఉండడం, తర్వాత పరిశుద్ధంగా ఉండడం గురించి చక్కటి మాట మనకు లేవి కాండం 18వ అధ్యాయము. ఇజ్రాయెల్ ప్రజలను కలిగిన దేవుడు ఏమని కోరుతున్నాడంటే, ఎలా పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడంటే చాలా క్లియర్గా జ్ఞాపకం చేసేటండి. లేవి కాండం 18వ అధ్యాయం మొదటి నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారం చెప్పున మీరు చేయకూడదు. చాలా క్లియర్గా జ్ఞాపకం చేసుకుంటాడు. మీరు నివసించిన ఐగుప్తు దేశపు ఆచారాలు చెప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పిస్తున్న కానాను దేశ ఆచారం చెప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. నేను పరిశుద్ధులను కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలి. మీరు ఐగుప్తు దేశాన్ని నుంచి విడిచి వచ్చారు, నేను ఇవ్వబోయే కానాను దేశంలో ప్రవేశించబోతున్నారు. మీరు ఇజ్రాయెల్ ప్రజలు, మీరు ఎట్లుండాలంటే ఐగుప్తు ఆచారాలు ఆచరించొద్దు, కానాను దేశపు ఆచారాలు ఆచరించొద్దు. ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు ఉన్నారమ్మా ఇజ్రాయెల్ ప్రజలు? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు ఉన్నారు. ఐగుప్తులో బానిసలుగా 430 సంవత్సరాలు ఉన్నారు. అనగా ఒక్కొక్క తరం 100 సంవత్సరాలు వేసుకున్నా 3 తరాలు ఉన్నారు కదా. పెద్దలు, పిల్లలు పొలవ అనగా 3 తరాలు. ఒక 10 సంవత్సరాలు మనము మన పిల్లలు ముస్లిం ఏరియాలో ఉన్నాం అనుకోండి, ముస్లింస్ ఉన్న ప్రాంతం ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఉర్దూ వచ్చేస్తుంది. ఉర్దూ మాట్లాడతారు. 30 సంవత్సరాలు తమిళనాడులో ఉంటే తమిళం మాట్లాడతారు, లేదా కర్ణాటకలో ఉంటే కన్నడ మాట్లాడతారు. 10 సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాలకే మనలోకి వారి భాష వచ్చేస్తుంది, వారి ఆచారాలు వచ్చేస్తాయి. వారి గురించి మనకు క్షుణ్ణంగా తెలిసిపోతుంది, వారి ఆచారాలన్నీ తెలిసిపోతాయి. అయితే 430 సంవత్సరాలు యేసు దేశంలో ఉన్నారంటే నిజంగా ఆచారాలు ఎన్ని వచ్చి ఉంటాయి. దేవుడు అదే అంటున్నాడు, ఐగుప్తు దేశంలో ఐగుప్తు ఆచారాల మీద ఆచరించవద్దు. నేను ఇవ్వబోయే కానాను దేశం ఉంది, ఆ కానాను దేశంలో ఆచారాలు ఉన్నాయి, వాటి మీద ఆచరించవద్దు. నేను పరిశుద్ధుడు కాబట్టి దేవుని బిడ్డలారా, ఆచారాలు ఆచరించకూడదు. మన పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. లోకంలో లోక మర్యాదలు చాలా ఉన్నాయి, లోక ఆచారాలు చాలా ఉన్నాయి. అయితే మనం వాటిని ఆచరించద్దు. ఏమంటాడంటే, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై, నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధంగా ఉంటారు. మిమ్మల్ని పరిశుద్ధులు అవ్వటంకే పిలిచితేనే కానీ అంటాడు. అనగా మన పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు పిలిచాడు. లోకంలో చాలా ఆచారాలు ఉన్నాయి, అన్ని ఆచారాలు చాలా ఉన్నాయి. ఈ లోపల మనము అనుకుంటున్నాం కాబట్టి ఆచారాలు చాలా ఉన్నాయి. అయితే వాటిలో నువ్వు పాలిభాగస్తులు కావు, వాటిని చేయొచ్చు అంటాడు. ఈరోజు పెళ్ళిళ్ళలో చూస్తే అన్ని ఆచారాలు వచ్చేస్తాం. క్రైస్తవ వివాహంలో, పరిశుద్ధ వివాహంలో వచ్చేస్తాం. దేవుని చిత్తం కానివ్వండి, అయ్యా మీరు అంటే కాదు, మీరు పరిశుద్ధంగా ఉండండి, మీరు పరిశుద్ధంగా ఉండడం నాకు ఇష్టం అంటున్నాడు. అన్ని ఆచారాలన్నింటినీ క్రైస్తవులు ఈరోజు చేస్తా ఉన్నారు. క్రైస్తవులు అనబడే వారు అందరూ. కాబట్టి జాగ్రత్త, దేవుని చిత్తం అది కాదు. పరిశుద్ధంగా ఉండడమో దేవుని చిత్తం. నేను పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు పిలిచాడు. ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు జాగ్రత్తకి దూరంగా ఉండడం దేవుని ఇష్టము.
డైరెక్ట్గా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ చిత్తాన్ని మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలని వాక్యంగా ఒకసారి మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. తర్వాత సత్యాన్ని మన మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మొదటి పేతురు 3వ అధ్యాయం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 మనం చదివినట్లయితే చక్కని మాట అక్కడ మనకు 15 నుంచి చదివినట్లయితే చక్కని మాట మనకు కనిపిస్తుందండి. 15 నుంచి చదివినట్లయితే నిర్మలమైన మనసాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులను దూషించబడదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు చిక్కుపడుదురు అని కంటిన్యూ చేస్తూ దేవుని చిత్తం అలాగున్నాయడలా అంటాడు. దేవుని చిత్తం ఎలాగుందంటే అలాగుంది. దేవుని చిత్తం ఎలాగుంది? అలాగుంది. ఎలాగుందంట? మనందరం కూడా మన నిరీక్షణకు ప్రతి వానికి ఏం చేయాలంటే నిర్మలమైన మనసాక్షి కలవారై, కల్మషం లేని మనసాక్షి కలవారుగా క్రైస్తవులు నిర్మలమైన మనసాక్షి కలవారై మన నిరీక్షణ గురించి హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతో భయముతో సమాధానం చెప్పాలంటే, సాత్వికముతో భయముతో సమాధానం చెప్పాలి. ఎలా అంటే నిర్మలమైన మనసాక్షితో. తర్వాత క్రీస్తు ప్రభువును మన హృదయంలో ప్రతిష్ఠించుకోమంటాడండి. ఇది దేవుని చిత్తము. దేవుని చిత్తం అలాగునా అంటాడు. అలాగుండిన ఎడలా అంటాడు. దేవుని చిత్తము అలాగున్న ఎడలా ఎలాగుందంటే మీరు నిర్మలమైన మనసాక్షితో మీ నిరీక్షణ గురించి హేతువడుగు ప్రతి వారికి సాత్వికముతో భయముతో మీరు సమాధానం చెప్పాలి. క్రీస్తు ప్రభువును మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి. ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. క్రీస్తును ప్రభువుగా మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి. క్రీస్తును మీ హృదయంలో ఒక ఏలుగుగా చేయండి. చక్కని మాట. ప్రభు అంటే రాజు, ఆయన ఏలుబడిలో నువ్వు ఉండాలి. అది దేవుని చిత్తము. క్రీస్తు ప్రభు నీకు ఏలుబడిగా ఉండాలనేది ఎవరి ఇష్టం అంటే దేవుని ఇష్టము. ఈరోజు నిన్ను ఎవరు లీడ్ చేస్తున్నారు? ఎవరు ఏలుబడి కింద ఉన్నావు? సాతాను లీడ్ చేస్తున్నాడా లేదా క్రీస్తు ప్రభు లీడ్ చేస్తున్నాడా? నేనండి సాతాను మాట్లాడుతున్నావా లేదా క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నావా? దేవుని ఇష్టం అవుతే క్రీస్తు ప్రభుని నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోమంటున్నాడు. దేవుని ఇష్టం అండి. దేవుని ఇష్టం అలా ఉన్నాయడలా దేవుని ఇష్టం అది. ఈరోజు అనేక మంది సాతాను లీడ్ కింద ఉన్నారు. సాతాను ఎట చెప్తే, లోకం ఎట చెప్తే అలాగా తమ జీవితాన్ని కట్టుకుంటున్నారండి. అది దేవుని ఇష్టం కాదు. సాతాను చెప్పినట్లుగా మన జీవితాన్ని కట్టుకోవడం దేవుని ఇష్టం కాదు. దేవుని ఇష్టం ఏంటంటే క్రీస్తు ప్రభువుగా మీ హృదయంలో ఉండాలి. క్రీస్తు ప్రభువుగా మీ హృదయంలో ఉండాలి. అది దేవుని చిత్తం అండి. దేవుని ఇష్టం అది. కాబట్టి ప్రభావాన్ని పిలిస్తే పరలోక రాజ్యానికి వెళ్ళవండి. అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, దయ్యాలు కొడితే పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. ఇష్టానుసారంగా జరిగిస్తే, అక్రమంగా ఉండి అపోస్తులకు బోధకు వ్యతిరేకంగా ఆరాధన చేసినా, బాప్తిసం తీసుకున్నా, లేకపోతే ఏది చేసినా పరలోక రాజ్యానికి వెళ్ళలేమండి. తండ్రి ఇష్టం ప్రకారం చేయాలి. తండ్రి ఇష్టం ఏంటంటే క్రీస్తును ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకోమంటున్నాడు. క్రీస్తు ప్రభు ఏలుబడి కింద నువ్వు ఉండమని దేవుడు ఇష్టపడుతున్నాడు అండి. పరలోక రాజ్యానికి వెళ్తావు. అప్పుడు నీ జీవితం క్రమంగా ఉంటుంది. సాతాను ఏలుబడి కింద ఉండి సాతాను సినిమా బొమ్మంటారు, సినిమాకి వెళ్ళిపోతావు. సాతాను ఈ లోకంలో ఉన్న మర్యాదలన్నింటినీ కూడా ప్రేరేపిస్తాడు. వాటన్నింటినీ చేస్తావు. మళ్ళా క్రైస్తవులు అంటారు. ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు సినిమా హాల్లో ఫోటో దిగి స్టేటస్ పెట్టుకుంటున్నారు. ఎవరు మాట్లాడలేదు. సిగ్గుపడాలి. సినిమాకి వెళ్ళినందుకే సిగ్గుపడాలా, తలదించుకోవాలి. మళ్ళీ స్టేటస్ ఒకటి ఆదివారం ఎగరగొట్టి పెళ్ళికి వెళ్ళి
ఆదివారం అనుకోండి బర్త్డే పార్టీలకు వెళ్ళి స్టేటస్లు పెట్టుకుంటారు. సిగ్గుపడాల్సిన సంగతులు ఏంటి? క్రీస్తు అలా చెప్తాడా? లేదండి. నువ్వు నేను క్రీస్తు వరకు ఏ రోడ్డు కింద ఉంటే ఈరోజు ఆదివారము ఆరాధన దినము, నా తండ్రి నన్ను ఆరాధన చేయమంటున్నాడు, నేను ఆరాధన చేయాలి, ఆయన మాట వినాలి, ఆయన పరిపాలకంగా ఉన్నాడు, ఆయన ఆజ్ఞకు విధేయత చూపించాలి. సాతాను చెప్పినట్లు సాతాను ఆజ్ఞకు నేను విధేయత చూపిస్తే ప్రజలు పెట్టారా? మీరెవరో నాకు తెలియదు అంటారు. నేను మిమ్మల్ని ఎరుగును అంటాడు. కాబట్టి దేవుడి చిత్తం అండి. దేవుడి చిత్తంగా కింద జ్ఞాపకం చేస్తుంటే కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. దేవుడు చెప్తున్నది. ఇప్పుడు అనేక మంది పాపం చేసి కీడు చేసి అయ్యా ఈ బాధలు అంటారండి, బాధలు తెచ్చుకుంటారు. కీడుకు మూలం ఏంటంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. దురాశ సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్షతో కష్టాలు తెచ్చుకుంటాం, లేకపోతే అప్పులు చేస్తాం, ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చుకుంటాం, టైట్ అయిపోతుంది. దేవుడు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టాడు? సిగ్గుండాలి మనకండి దేవుడి మీద చెప్పడానికి. నువ్వు చిత్తం ఏంటంటే నువ్వు కీడు చేసి శ్రమ అనుభవించడం కాదండి, అది కాదు. దేవుడు ఇచ్చిన దాంట్లో సమృద్ధిగా దేవుడి చిత్తానికి లోబడి మన గుణంలో మన జీవితాన్ని కట్టుకోవాలండి. ధనాపేక్ష కీడుకు మూలము. ఎందుకంటే చాలా మంది దాంట్లో నాశనం అయిపోయినారు. ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తాడు, అప్పిస్తున్నారా కదా అప్పు తీసుకోవద్దండి, దాసుడు అయిపోతావు నువ్వు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఈ శ్రమలకు కారణం ఏంటి? నీ ధనాపేక్షణ, నీ పాపమా? పాపం చేసి శ్రమలు తెచ్చుకొని దేవుడు నాకు ఎందుకు ఈ శ్రమలు పెట్టాడు అంటాడు. ఇష్టానుసారంగా శరీరంతో పాపం చేసి రోగం వచ్చిన తర్వాత మంచంలో పడి లేని పరిస్థితిలో దేవుడు నాకు ఎందుకు పెట్టాడు ఈ శ్రమ అంటాడు. తప్పు కదా. నీవు పాపం చేసి నువ్వు తెచ్చుకున్నావు శ్రమలో, అది దేవుడి చిత్తం కాదు. మేలు చేసి శ్రమ పడటం అది దేవుడి చిత్తం. దేవుడికి ఇష్టం. అది మేలు చేసేవా దానివల్ల శ్రమ వచ్చిందా? దేవుని స్తోత్రం. దేవుని ఇష్టం. దొంగతనం చేసి పాపం చేసి కష్టాలు వచ్చి ధనాపేక్షతో దురాశతో అనేకమైన కష్టాలు తెచ్చుకుని దేవుడు నాకు ఎందుకు పెట్టాడా అని అనుకోరండి. గమనించండి, క్రైస్తవులు దేవుడు మనకు ఒక చట్టాన్ని దేవుడు ఇచ్చాడు. వివాహం చేసుకోవాలా, ఆ చట్ట ప్రకారం నువ్వు చేస్తే, ఆ చట్ట ప్రకారం నువ్వు చేస్తే చాలా బ్లెస్సింగ్ జీవితకరంగా ఉంటుందండి. అది ఏదైనా సరే వాక్యానుసారంగా మన తప్పు లేకుండా వాక్యానుసారంగా వెళ్తూ ప్రభా నేను రైట్గా ఉన్నాను నాన్న, నన్ను ఆస్వాదించు, నా పరిస్థితి ఏదో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనకు ప్రార్థన జవాబు వస్తుందండి. దేవుని చిత్తానుసారంగా మన కుటుంబాన్ని కట్టుకోకుండా, దేవుని చిత్తానుసారంగా మన జీవితాన్ని కట్టుకోకుండా దేవుడు అనేక సార్లు మనకు మేలు చేయాలని ప్రయత్నం చేసిన దాన్ని తృణీకరిస్తూ ఏం చేస్తానంటే అయ్యో కష్టాలు నాకు వచ్చాయంటారు, శ్రమలు నాకు వచ్చాయంటారు. దేవుడు చెప్పారు కీడు చేసి శ్రమ పడడం కంటే మేలు చేసి శ్రమ పడ. మాట అంటే నా మాట కాదండి. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో అంటే ఎవడైనాను 15వ వచనంలో మీలో ఎవడను నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గంగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింపతగదు అంటాడు. అలాంటి బాధలు క్రైస్తవులు అనుభవించకూడదు. నరహత్య చేసి వచ్చే బాధలు, దొంగతనం చేసి వచ్చే బాధలు, లేకపోతే ఇరుగు పొరుగు పరుల జోలికి పోయి వచ్చే బాధలు, దుర్మార్గంగా ప్రవర్తించి వచ్చే బాధలు, లంచగొండిగా ఉండి వచ్చే బాధలు, లంచం తీసుకొని చాలా మంది బాధలు పడతారు. అది క్రైస్తవులు అనుభవింపతగదు అంటాడు. అలాంటి బాధలకు వాటిలోనికి మీరు పోవద్దు అని లెక్కండి క్రైస్తవులు. కాబట్టి కీడు చేసి మనం శ్రమ అనుభవించడం కంటే మేలు చేసి శ్రమ అనుభవించడము అది దేవుని చిత్తము. మేలు చేసావు,
దానివల్ల కొంత శ్రమ వచ్చింది, సంతోషం, ఎందుకంటే అది దేవుని చిత్తం. అలాంటి శ్రమ దీవెనకరం. కాబట్టి దేవుడు చాలా క్లియర్గా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అక్రమము చేయవాళ్ళ దేవుని చిత్తం ప్రకారం చేయకుండా ఉండడం అది అక్రమము, పరలోక రాజ్యానికి వెళ్ళాలను. దేవుని చిత్తం ప్రకారం జరిగించువాడు నిరంతరం నిలుస్తాడు. దేవుని చిత్తం ప్రకారం జరిగించువాడే క్రీస్తు ప్రభు సహోదరుడు, క్రీస్తు ప్రభు తల్లి, క్రీస్తు ప్రభు సహోదరి. దేవుని చిత్త ప్రకారం జరిగించువాడే నిరంతరము జీవిస్తాడు. ఎటర్నల్ లైఫ్ అండి. క్రీస్తు ప్రభు దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని చిత్తము శ్రేష్టమైనది, దేవుని చిత్తము అనుకూలమైనది, దేవుని చిత్తము సంపూర్ణమైనది. దేవుని చిత్తము నువ్వు నేను నిత్య జీవ రాజ్యములో క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి నిత్య జీవాన్ని పొందాలన్నది దేవుని చిత్తము. జారత్వానికి దూరంగా ఉండి పరిశుద్ధంగా ఉండడం దేవుని చిత్తము. ఆచారాలు ఆచరించకుండా ఉండడము దేవుని చిత్తము. క్రీస్తు యేసును హృదయంలో ప్రతిష్ఠించుకునే ప్రభువుగా క్రీస్తు యేసు ఏలుబడిలో మనం ఉండడము దేవుని చిత్తము. మేలు చేసి శ్రమ అనుభవించడం దేవుని చిత్తం. డైరెక్ట్ గా దేవుడు మనతో మాట్లాడు. కాబట్టి దేవుని చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. దేవుని చిత్తం ఏదో చాలా క్లియర్గా దేవుడు తెలియజేస్తున్నాడు లేఖనాల ద్వారా. కాబట్టి ఆయన చిత్తాన్ని మనం పరిశీలించుకున్నాం. ఇంకా చాలాసార్లు దేవుని చిత్తంలో మనకు వారం మనం మాట్లాడుకున్నాం. దేవుని చిత్తము ఏంటి అన్నది. దేవుని చిత్తం ప్రకారం మనందరం జీవిద్దాం. మనం నిత్యము నిరంతరము దేవునితో ఉందాం. ఇప్పుడు చిన్న మాట మన వెడికిలో దీవించి కలుప చేయను కాక.